తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ దంపతులు, ఆ పార్టీ కీలక నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా పూజ తర్వాత సిద్ధాంతి పిడపర్తి భాస్కర సుబ్రహ్మణ్య శాస్త్రి పంచాంగ శ్రవణం వినిపించారు. ఈ ఏడాది వైఎస్ జగన్ గ్రహస్థితులు బలంగా ఉన్నాయని, ఆయనకు రాజయోగం కొనసాగుతుందని తెలిపారు. 2026-27 ఏడాదిలో జగన్ లీడర్షిప్ మరింత బలోపేతమవుతుందని పిడపర్తి వారు తమ పంచాంగ శ్రవణంలో స్పష్టం చేశారు. ఈ పరాభవనామ సంవత్సరంలో వైసీపీకి ఆదాయం బాగుంటుందని, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరుగుతుందని విశ్లేషించారు. ముఖ్యంగా కుజ, గురు గ్రహాల ప్రభావం వల్ల ఆయన నిర్ణయాలు ధైర్యంగా ఉంటాయని, అది పార్టీకి మేలు చేకూరుస్తుందని సిద్ధాంతి పిడపర్తి భాస్కర సుబ్రహ్మణ్య శాస్త్రి పంచాంగ శ్రవణంలో తెలిపారు. భగవంతుడి పట్ల, పెద్దల పట్ల వినయంతో వ్యవహరించుకుంటారో వారికి ఈ పరాభవనామ సంవత్సరం విజయాల్ని 100% సూచిస్తుంది అని చెప్పవచ్చు. జూలై 10వ తారీఖు వరకు కాలసర్పయోగం ఉండడం చేత ఈ పరాభవనామ సంవత్సరంలో ఈ ముందుగా కురిసేటువంటి వర్షాలు అతి ముందుగా కురవడం కానీ, అవసరం లేని చోట కురవడం కానీ జరుగుతూ ఉంటాయి. తర్వాత కురిసేటువంటి వర్షాలు బాగానే ఉంటాయి. జూలై 10వ తారీఖు దాటిన తర్వాత కురిసేటువంటి వర్షాలన్నీ కూడా వ్యవసాయానికి అనుకూలంగా ఉంటూ, ముందుగా కురిసేటువంటి వర్షాలు మాత్రం కొద్దిగా అతిగా కురవడం కానీ, అవసరం లేని చోట కురవడం, అవసరం ఉన్న చోట కురవకుండా ఉండడం, ఇది కాలసర్పయోగ ప్రభావంగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉందండి. మంత్రిగా కుజుడికి ఆధిపత్యం రావడం చేత కొంత పౌరుషంగా వ్యవహారం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాజకీయపరమైనటువంటి అర్లలతోనూ భారతదేశం అంతా జనజీవితం ప్రభావితం చేయగల సంఘటనలు కలవని, సైనిక బలం ఎక్కువగా వినియోగించబడుతుందని చెప్పడానికి అవకాశం ఉందండి. ద్వితీయార్థంలో కర్కాటక రాశిలోనూ సింహరాశిలోనూ కుజగురు యోగం ఉందండి. అది కొంత అనర్థదాయకాన్ని ఇస్తుంది. అదేవిధంగా 31 అక్టోబర్ నుంచి డిసెంబర్ 10 వరకు ఉన్నటువంటి గురుని అతిచార స్థితి, అదే సమయంలో శని వక్రగతిలో ప్రయాణించడం, ఇవి జన నష్టానికి, దుర్భిక్షానికి, రాజుల పతనానికి, అగడానికి ఎక్కువగా ఉన్నాయనేటువంటి శాస్త్రవచనాలు మనకి కొన్ని కనిపిస్తున్నాయి. అయితే ఈ సంవత్సరంలో మనం ప్రధానంగా మన ముఖ్యమైనటువంటి మంత్రులుగా 90 ఉంటారండి. ఈ 90లోనూ ప్రధానమైనది రాజు గురువుగారుగా ఆధిపత్యం వచ్చింది. అదేవిధంగా కుజుడికి మంత్రిగా ఆధిపత్యం వచ్చింది. తర్వాత రసాధిపతిగా శనికి ఆధిపత్యం వచ్చింది. అంటే నవనాయకుల్లోనూ కుజుశనులు తప్పవడిచి మిగిలిన గ్రహాలన్నిటికీ కూడా శుభగ్రహాలకు ఆధిపత్యం రావడం చేత ఈ సంవత్సరం అంతా కూడా శుభయుక్తంగా పరాభవనామ సంవత్సరము అనేది ఎవరికో కానీ అందరికీ పరాభవాన్ని ఏర్పరిచే సంవత్సరం అయితే కాదు.